నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పాప విమోచకుడిగా భూమికి ఎత్తించిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 41వ అధ్యాయం 14వ వచనం. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకున్న ప్రజలు బలిష్ఠులని, ధీరోదాత్తులని, యోగ్యులని దేవుడు ఎన్నుకోలేదు. అసలు పైన చెప్పిన లక్షణాలన్నిటికీ వ్యతిరేకమైన వారు ఆ ప్రజలు. వారి స్థానంలో ఉన్న ఈనాటి విశ్వాసులమైన మనం కూడా అంతే. ఇలాంటి వారితో భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను, మిమ్మల్ని విమోచించే విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే అని సెలవిస్తూ ఉన్నాడు. 78వ సంకీర్తనం 35వ చరణం. ఇశ్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా ఎన్నిసార్లు నడిచినను, ఆయన మార్గము నుండి వేరైనా దేవునికి వ్యతిరేకంగా సనిగినప్పుడు ఆయన వారికి శిక్షగా వారి మధ్యకు అగ్నిని పంపించాడు. దేవుని గద్దింపుతో ఇశ్రాయేలీలు తిరిగి ఆయనను ఆశ్రయించారు. దేవునిని వారి యొక్క ఆశ్రయ దుర్గమనియో విమోచకుడనియో జ్ఞాపకం చేసుకున్నారు. మునుపు ఇశ్రాయేలీలను కష్టాల నుంచి, బానిసత్వం నుంచి విడిపించిన విమోచకుడు ఆయన. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనం. దేవుడు విమోచకుడుగా తన ప్రజలను దాస్యం నుంచి తప్పించాడు. వారిని వారి దేశంలోనికి తిరిగి రప్పించాడు. వారిని శత్రువుల నుండి విమోచించి వారిని రక్షించాడు. క్రొత్త నిబంధనలో పాపదాస్యం నుండి మనల్ని విడిపించేందుకు అవసరమైన వెలను చెల్లించాడు. ఆ వెల ఆయన రక్తమే. ఆ రక్తం మూలంగా విశ్వాసులకు పాప క్షమాపణ, విముక్తి, పరలోకంలో ఉన్న శాశ్వతమైన వారసత్వం లభించాయి. యేసు విశ్వాసుల పక్షంగా వారి శత్రువైన సైతానును ఎదిరించి దాని బారి నుండి మనల్ని విమోచించిన విమోచకుడు మన దేవుడు. ఆమేన్.